ధర్మం గురించి పాటలు పాడి ధర్మం గురించి సినిమాలు తీసే అధికారం మనకి ఎక్కడుందండి? వ్యాపారాలు మనమే చేస్తున్నప్పుడు. ఈ భూమి కొనాలో జీవితంలో ఎప్పుడు భూమి అంటే సంబంధం లేని ఒక గాయకుడు, ఒక దర్శకుడు చెబుతారా? ఏ అన్నం వండాలో ఎప్పుడు జీవితంలో అన్నం వండని సినిమా నటీమణులు చెబుతారా? రిటైర్ అయిపోయిన అంటే బియ్యం ధర పెరిగింది, భూముల ధరలు పెరిగింది. ఏ దండ మెళ్ళో వేసుకోవాలో ఉట్టిపోయిన వాళ్ళందరూ చెబుతారా? ఆ దండల ధరలు పెరిగింది. పరోక్షంగా ఈ వ్యాపారాలన్నిటికీ వీళ్ళు కారణం అవ్వట్లేదండి. ఏది ధర్మం అండి? ఇదే చీమలతోటి దోమలతోటి కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు ఇంతంత వ్యాపారాలు చేస్తున్నారో, ఈ ప్రకటనలు ఇస్తున్నారో, 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మోసం ఎందుకు చేస్తున్నారో లక్షలు తీసుకుని 80 ఏళ్ళు వచ్చినా డబ్బు కాంక్ష చావని వాళ్ళు దేవుళ్ళ గురించి సినిమాలు తీయరు. అందరి మటుకు వాళ్ళు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసేస్తున్నాం. సామాన్య ప్రజలు నాశనం. ఈ వస్తువు కొనుక్కుందామని వాళ్ళు 10 రూపాయలు కాదండి 100 రూపాయలకు కూడా ఓ సరుకు దొరకట్లేదు. కూరగాయలు కేజీ 100 అయితే ఇంకా ప్రకటనలు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం, వినియోగదారులు నాశనం అయిపోతున్నారు. వినియోగదారుడు వాడు శనియోగదారు.